అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపేను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొప్ప మేడగది కలది. అక్కడ సామాగ్రితో వస్తువులతో ఆల్రెడీ సిద్ధపరిచినటువంటి మేడగది ఉంది. అది గొప్ప మేడగది. హల్లెలూయా. మేడగది అంటే పైన ఉన్నటువంటి గది, ఉన్నతమైనటువంటిది. హల్లెలూయా. ఎత్తైన స్థలంలో ఉన్నటువంటిది. హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నటువంటి మాట ఏమంటున్నాడో తెలుసా? నేను వెళ్ళుట మంచిది, మీ కొరకు అనేకమైనటువంటి చెప్పాలి మీ కొరకు అనేకమైనటువంటి నివాసములు నేను సిద్ధపరుస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఎక్కడ సిద్ధపరుస్తున్నాడు? నా యేసయ్య పరలోకంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ మేడగది ఎక్కడ ఉన్నది అంటే కన్నా పరలోకంలో ఉన్నది. ఇది ఎక్కడ సిద్ధపరచబడ్డది? రాయబడినటువంటి మాట 15వ వచనంలో, అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది. సామాగ్రితో. అక్కడ ఎటువంటి వీధులు ఉంటాయి? చెప్పాలి. ఎటువంటి వీధులు ఉంటాయి? ఎటువంటి భవనాలు ఉంటాయి? ఎటువంటివి? బంగారు అయినటువంటిది. బంగారు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు. హల్లెలూయా. పరిశుద్ధతకు సాదృశ్యం. హల్లెలూయా. నా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఏ రీతిగా సిద్ధపరుస్తాడంటే కనుక మేడగదిలో ఏ రీతిగా అంటే అన్నీ కలిగి ఉన్నటువంటి సామాగ్రితో ఒక ఉన్నతమైనటువంటి స్థలములో నా యేసయ్య ఏం చేస్తాడంటే మనకు గొప్ప మేడగది అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వస్తాడు. హల్లెలూయా. ఇది ఎక్కడ ఉంటుందంటే పరలోకంలో ఉంటుంది, పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉంటుంది. హల్లెలూయా. ఇవి అన్నీ కూడా ఎవరు పొందుకోగలుగుతారంటే ఎవరైతే పరిశుద్ధ ఆత్మ అనే శక్తిని పొందుకుంటారో, ఎవరైతే బలిష్టమైనటువంటి ఈ యొక్క శక్తిని పొందుకుంటారో, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి శక్తిని పొందుకుంటారో. దేని ద్వారా శక్తిని పొందుకుంటారంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కడు శక్తిమంతులగుదురుగాక. ప్రతి వారు శక్తిమంతులగుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 30 నుండి 40 వచనాల వరకు కూడా చదువుదాం. హల్లెలూయా. కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే గన ఈ యొక్క ఎలీషా, ఈ యొక్క ప్రవక్త చేసినటువంటి కార్యం ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా చూస్తుండగా, ఇజ్రాయేల్ ప్రజలు ఈ యొక్క బయలు యొక్క దేవతకు వారు ఈ యొక్క మొక్కుబడులు చేస్తుండగా, ఈ యొక్క ఇజ్రాయేల్ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే దేవుడని రుజువు చేయడానికి చేసినటువంటి కార్యం ఇది. అయితే ఈ యొక్క ఎలీషా, ఈ యొక్క ప్రవక్త ఏం చేస్తున్నాడంటే గన తన వైపుకు అందరూ కూడా ఇజ్రాయేల్ ప్రజలు రమ్మని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఒక బలిపీఠమును కంచి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను తర్వాత ఎద్దును తునకలుగా చేసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా 4 తొట్ల నిండా నీళ్లు నింపి 3 పర్యాయాలు దాన్ని నింపి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పిన తర్వాత ఆ 2వ మారు కూడా 3వ మారు కూడా ఆ నీళ్లు పోసిన తర్వాత ఆ నీళ్లు బలిపీఠము చుట్టూ పొర్లిపారిన తర్వాత అతడు కందకము నీళ్లతో నింపబడిన తర్వాత దేవునికి ప్రార్థించాడు. ప్రార్థన చేస్తుండగా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే గన ఈ యొక్క యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమును నీళ్లను ఆరిపోచేసాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని ప్రార్థిస్తున్నాడంటే గన యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవ ఇజ్రాయేలీల మధ్యన నీవు
దేవుడై ఉన్నావనియు, ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నావనియు, నేను నీ సేవకుడనై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తీననియు ఈ దినము కనపరచుము. ఎవరికి కనపరచాలంటే గన అక్కడున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలకి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలకి దేవుడు ఎవరో, దేవుని యొక్క సేవకుడు ఎవరో తనకు తానుగా కనపరుచుకొనుటకు చేస్తున్నటువంటి కార్యం ఇది. ఎందుకంటే విగ్రహారాధన వైపు త్రిప్పబడ్డారు గనక, విగ్రహారాధన వైపు ఇజ్రాయెల్ ప్రజలు, అంటే దేవుడు చేసినటువంటి సూచక క్రియలు, అద్భుత కార్యాలు, ఇక విజయాలు అన్నీ చూస్తూ వచ్చారు. కానీ ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు అయినను ఈయన మమ్మల్ని రక్షించినటువంటి వాడు ఎవరో గుర్తెరగలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. అందుకు గాను ఇక ఎలైజా చేస్తున్నటువంటి ఈ కార్యం ఏం చేశాడంటే గన, గోత్రానికి ఒకటి చొప్పున ఈ రాళ్లను 12 గోత్రాల వారికి 12 రాళ్ళను, అంటే బలిపీఠము కట్టడానికి కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా 12 రాళ్ళు కందకము త్రవ్వించి అందులో ఈ యొక్క ఎద్దు మాంసంను ముక్కలకు తునకలుగా చేసి దాని మీద పేర్చి దాని మీద 3 సార్లు నీటిని దానికి ఆ పశువు మీద ఆ కందకంలో ప్రవహించినట్లుగా నీళ్లను పోసి ఈ యొక్క ప్రవక్త చేస్తున్నటువంటి ప్రార్థన, ఈ ప్రవక్త చేసినటువంటి ప్రార్థన, నీవు దేవుడనియు, నీవు దేవుడవై ఉన్నావనియు, నేను నీ సేవకుడవైనాననియు ఈ ప్రజలు గుర్తించున్నట్లుగా. ఎవరు గుర్తించాలి? ఇజ్రాయేలు ప్రజలు. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలంటే గన దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి ప్రజలు. హల్లెలూయా. ఎవరు ఎన్నిక చేయబడినటువంటి జనాంగం అంటే గన మనమే. ఈ రోజున క్రైస్తవులని పిలువబడుతున్నటువంటి ప్రతి వాడు కూడా దేవుని యొక్క రక్తం ద్వారా కడిగి శుద్ధీకరింపబడిన తర్వాత ఇజ్రాయేలుగా, అంటే ఆనాడు యాకోబును మార్చిన రీతిగా నా యేసు క్రీస్తు ప్రభువును తన శిలువలో కార్చినటువంటి పరిశుద్ధ రక్తం ద్వారా ఇన్ని రోజులు కూడా మోసాలతో, అన్యాయాలతో, పాపంతో జీవిస్తున్నటువంటి నిన్ను ఆయన రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించిన తర్వాత నీవు మోసగడిగే ఇంతకాలం బ్రతికేవేమో, అయితే ఎప్పుడైతే దేవుని యొక్క రక్తం ద్వారా కడిగి శుద్ధీకరింపబడి మారు మనసు పొందావో ఆ వెనువెంట నువ్వేమైపోయావంటే రక్షింపబడినటువంటి వాడుగా, అంటే మారు మనసు పొందినటువంటి వాడుగా ఇజ్రాయేలుగా మార్చబడిపోయావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇజ్రాయేలుగా మార్చబడినటువంటి నీ యొక్క జీవితంలో నీవు యేసు క్రీస్తు ప్రభుల యొక్క అనేకమైనటువంటి సూచక క్రియలు చూస్తున్నప్పటికీ కూడా, అనేకమైనటువంటి అద్భుత కార్యాలు నీ జీవితంలో జరుగుతున్నప్పటికీ కూడా యేసు క్రీస్తు ప్రభులు అని గుర్తించేటటువంటి పరిస్థితిలో క్రైస్తవులు లేకపోతున్నారు. హల్లెలూయా. క్రీస్తుని ఎరిగినటువంటి వారు క్రైస్తవ సమాజంలో అనేక మంది చలామణి అవుతున్నారు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, అందుకేనే ఈ ఎలైజా బలిపీఠాన్ని కట్టాడు. హల్లెలూయా. బలిపీఠాన్ని కట్టి ఒక ఎత్తును ముక్కలుగా తునకలుగా చేసి దాని మీద వధించుటకు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఈరోజు ఇప్పుడు బలిపీఠం సిద్ధపరచబడ్డాది. ఏది రాయి అంటే గన ఇది నా యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక్కరే. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో పేతురు, నువ్వు కేఫా అనబడదువు, నీ మీద నా సంఘాన్ని నేను కట్టుకుంటానని దేవుని సెలవిచ్చాడు. అంటే ఈ యొక్క సంఘంలో రాయి అని పిలువబడుతున్నటువంటి నా యేసు క్రీస్తు ప్రభుల వారికి ఒక బలిపీఠం కట్టబడాలి, ఒక బలిపీఠం కట్టబడాలి. ఆ బలిపీఠం ఏ రీతిగా కట్టబడాలంటే రాతి ద్వారా ఇజ్రాయెల్ గోత్రాలలో ఉన్నటువంటి ప్రతి గోత్రానికి ఒక రాయి చొప్పున కట్టబడాలి. ఆ రాయి కట్టబడిన తర్వాత, బలిపీఠం కట్టబడిన తర్వాత ఆ బలిపీఠం మీద ఒక పశువు తునకలుగా మార్చబడాలి. ఆ తునకలుగా మార్చబడినటువంటి ఆ యొక్క పశువు మీద నీళ్లను పోయాలి. హల్లెలూయా, నీళ్లను పోయాలి. హల్లెలూయా. ఎందుకు నీళ్లను పోయాలంటే గన ఇప్పుడు ఈ సందర్భానుసారంగా ఈ నీళ్లు అనేటటువంటిది దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం. ఈ బలిపీఠం మీద ప్రతి క్రైస్తవుడు కూడా సంఘం అని పిలువబడుతున్నటువంటి ఈ బలిపీఠంలో ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలుగా
మనం శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాలు కూడా ఏమిగా మార్చబడాలంటే తునకలుగా, ముక్కలుగా మార్చబడాలి. ఎందుకంటే ఏకంతో కలిసి నువ్వు ఉన్నట్లయితే కనుక దేవుని మందిర ఆవరణంలోకి వచ్చినటువంటి నీ యొక్క దేహము దేవునిగా ఆలయంగా మార్చబడాలంటే కనుక మొదట నీవు బలిపీఠం పెట్టబడినటువంటి ఒక పశువుగా మార్చబడాలి. నువ్వు ఒక పశువుగా మార్చబడాలి. ఎప్పుడైతే నీవు సంఘమని పిలువబడుతున్నటువంటి ఈ బలిపీఠంలో, ఈ సంఘంలో ఒక పశువుగా నువ్వు మార్చబడతావో అప్పుడు నీ మీద ఏం పోయబడాలంటే దేవుని యొక్క వాక్యం అని పిలువబడుతున్నటువంటి నీళ్ళని పోయాలి, వాక్యాన్ని పోయాలి, వాక్యంతో నిన్ను నింపుతూ రావాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం నీలో నింపబడుతూ వస్తుందో పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి నా యేసు క్రీస్తు ప్రభువును ఎలీజా ప్రార్థన చేసిన రీతిగా సంఘం ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ పరలోకం నుండి దిగి నీ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క కల్మషాన్ని, పాపాన్ని అన్ని కూడా తుత్తునీలుగా చేసి నేను ఒక బూడిదగా మార్చి చేస్తుంది. హల్లెలూయా. నీ శరీరానికి సంబంధించినటువంటి ప్రతి పాపాన్ని కూడా నా యేసు క్రీస్తు ప్రభువును పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క శరీరాన్ని పూర్తిగా దహనం చేస్తాడు, పూర్తిగా దహనం చేస్తాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఎప్పుడైతే ఈ శరీరం మరణిస్తుందో, ఎప్పుడైతే ఈ శరీరం బూడిదగా మార్చబడుతుందో అప్పుడు ఆత్మ జీవింపచేస్తూ వస్తుంది. అప్పుడు పరిశుద్ధాత్మ నీలో పనిచేయడం ప్రారంభిస్తుంది. నీలో శరీరం పని చేస్తున్నంత కాలము కూడా పరిశుద్ధాత్మ పని చేయదు, పరిశుద్ధాత్మ పని చేయది. కారణం నీ శరీరం పని చేస్తున్నంత కాలము కూడా దేవుని యొక్క ఆత్మ నీలో పని చేయదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి వారి యొక్క జీవితంలో కూడా ఓ ఎలీజా, నీవు చేసినటువంటి ప్రార్థనకి అంత శక్తి ఉందా? ఏం కారణం అంటే గన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి శక్తి అది, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి శక్తి అది. ఎందుకంటే గన ఎలీజా దేవుని యొక్క ఆత్మ పొందుకున్నటువంటి వాడు గనక ఆ ఆత్మ ఏం చేసేదంటే గన ఎలీజాలో శక్తిని నింపుతూ వచ్చేది. ఎలీజాలో దేవుడు శక్తిని నింపుతూ వచ్చాడు. హల్లెలూయా. ఈ శక్తి ఏం చేసేదంటే గన పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధ అగ్ని ఈ యొక్క బలిపీఠం మీదకి వచ్చి ఆ యొక్క బలి పశువు అయినటువంటి ఆ ఎద్దు మాంసాన్ని అంతని కూడా కాల్చి బూడిద చేసేసేది. ఆ నీటి కనబడకుండా ఆవిరి అయినంత వరకు కూడా బూడిది చేసేసేది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవ జీవితం కూడా ఆ రీతిగానే ఉండాలి. ఈ రోజున ఒక క్రైస్తవుని యొక్క జీవితం, ఒక క్రైస్తవురాల యొక్క జీవితం దేవుని మందిరంలో వచ్చినటువంటి మందిరం కూడా ఒక రాయిగా మార్చబడాలి. ఒక బలిపీఠం సంఘంలో కట్టబడాలి. బలిపీఠం కట్టబడిన తర్వాత ప్రతి వారు కూడా ఒక బలి పశువుగా మార్చబడినటువంటి వారుగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ మీ మీదికి రావాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుందో ఆ పరిశుద్ధాత్మ మిమ్మల్ని దహించి వేస్తుంది. శరీర సంబంధమైనటువంటి ప్రతి పాపపు కార్యాలు కూడా మీ జీవితంలో కాల్చి బూడిద చేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి అనుభవం ఎవరికైనా ఉందా? ఒకసారి అగ్ని వచ్చి కాల్చి బూడిద చేయబడిన తర్వాత ఆ వస్తువు కానీ, ఆ పశువు కానీ, ఆ మనుషు కానీ ఏదైనా సరే అగ్ని చేత కాల్చబడినటువంటి ఏది కూడా తిరిగి కనబడదు, తిరిగి కనబడదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనందరి జీవితాల్లో కూడా, మనందరి జీవితంలో కూడా నా యేసు క్రీస్తు ప్రభువారు అపోస్తుల కార్యం 1:8 ప్రకారంగా మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. పరిశుద్ధాత్మను పొందుకొని శక్తిని మీరు పొందుకుంటారు. మీరు శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా. మీరు శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా. ఎటువంటి శక్తి అంటే గన పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అనేటటువంటి శక్తి మీరు పొందుకొని ఈ పాపపు సంబంధమైనటువంటి శరీరాన్ని కాల్చి బూడిద చేసే రీతిగా
దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా.